నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలన లక్ష్మీ పార్వతి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుడ్ గవర్నెన్స్ కూటమి ప్రభుత్వం పరిపాలన బ్యాడ్ గవర్నెన్స్ ఆమె వ్యాఖ్యలు చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారని ఆమె చెప్పడం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే మహిళలకు అఘాయిత్యం జరుగుతుంటే అన్ని శాంతి భద్రతలు కానీ అన్నీ జరుగుతా మంచిగా వచ్చాయి మరి ఈ పరిపాలనలో అయితే మహిళలను పట్టించుకోవటమే లేదు శాంతి భద్రత లేదు అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నా సరే అసలు పట్టించుకునే నాదుడే లేరు ఈ పరిపాలన బాలేదు రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ పక్కన పెట్టేసి ఏమేమో పరిపాలన చేస్తున్నారన్న వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మా శాలిని మన పాప్కార్న్ వీక్షకులు కూడా సార్ లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు అసలు నిజంగా ప్రజలకి ఎలా నమ్మాలో ఎలా నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ప్రజలకి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుడ్ గవర్నెన్స్ అని చెప్తుంది ఇటు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏమో బ్యాడ్ గవర్నెన్స్ అని చెప్తుంది అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అసలు నేను కూడా చూశానమ్మా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఎలా ఉందంటే నిజంగా గనక ఆమె మాట్లాడుతున్న మాటలే వాస్తవాలు అయితే నిజంగా ఆమె ఎన్టీఆర్ కుటుంబంలో చాలా పెద్దదాన్ని నేను చెబుతుంది మరి ఇవాళ ఆమె ఎక్కడ కూర్చుని ఎవరి తరపున మాట్లాడుతుంది ఎన్టీఆర్ని ద్వేషించే వాళ్ళ తరపున మాట్లాడుతుంది ఎన్టీఆర్ కూడా వాళ్ళ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించాడు అలాంటి పంచన చేరి ఆమె ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని పెద్దదాన్ని చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను అన్నది అనుభవాన్ని మరి ఇప్పుడు ఆమె నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తుంది అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉపయోగించలేదు మొన్న 2024 ఎలక్షన్లో అంతకుముందు ఈమె ఎన్టీ రామారావు గారి భార్యగా ఆయనతో పాటు తిరిగి ఆయన గెలుపుకి కారణం అయ్యా అని కూడా చెప్పుకుంటుంది మొన్న జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు వయసు వాడే జగన్మోహన్ రెడ్డి నువ్వు పక్కకు తప్పుకో నేను సారథ్యం వహిస్తాను పార్టీకి నేను నిన్ను గెలిపిస్తాను నాకు చాలా విశ్వసనీయత ఉంది రాష్ట్రంలో చంద్రబాబు కొడుకుకో లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళు వేస్ట్ చెబుతుంది కదా పక్కకు పెట్టేసేయమని పాలమ్ముకొని అవును పక్కన పెట్టేసేయమని చెబుతుంది కదా అట్లాగే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు వయసాన్ని పక్కన పెట్టేసి నువ్వు నాయకత్వం వహించుంటే ఇప్పటికైనా వహిస్తే కూడా ఇవాళ ఆ పార్టీకి ఒక మంచి నాయకత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకి స్వర్ణయుగం అని చెబుతుంది ఆ రోజున మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు ఆయన టైంలో స్వర్ణయుగం ఏమి లేదు ఆయన టైంలోనే ఎక్కువ అరాచకాలు అఘాయిత్యాలు జరిగినాయి నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన నా మాట వినలేదు ఆ టైంలోనే ఎక్కువ కూడా జరిగినాయి కానీ నాకు తగిన మద్దతు ఇవ్వమంటే ఇవ్వలేదు అసలు ఆయనకి అసలు ఆడపిల్లల పట్ల అభిమానమే ఉండదు తల్లి చెల్లిని కూడా సొంత అవసరాలకి రాజకీయ అవసరాలకు ఉపయోగించేసుకుని అవతల పడేశాడు తప్ప ఎప్పుడు ఆదరించిన మనస్తత్వం అతనికి లేదని కూడా చెబుతుంటే ఈమె వచ్చి ఈ రకం మాటలు మాట్లాడుతుంది తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదు నీకు పదవి ఇవ్వలేదు అంతే ఆ బాధే తప్ప నీకు వేరే ఏం లేదు ఈ ప్రభుత్వ దీని మీద అసంతృప్తి లేదు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు తర్వాత నీకు సలహాదారులే లేరని ఆమె చెబుతుంది బ్రహ్మాండమైన మంత్రివర్గ కూర్పు ఉంది అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఎవరున్నారు నువ్వు సలహాలు ఇచ్చావా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు శంకర జాతి మనుషులని మాట్లాడుతున్నాడు తర్వాత డొక్క మాణిక్య వరప్రసాద్ లాంటి వ్యక్తిని వెళ్ళి హత్య చేయి నీకు పదవి ఇస్తానని ఆఫర్ ఇస్తున్నాడు ఆయన రాజకీయ చతురత ఎంత లేకపోతే రాజకీయ అనుభవం ఎలాంటిదో తెలుస్తుంది కదా తర్వాత ఈ మాట్లాడేది చూస్తుంటే ఆమె విమర్శలు తెలుగుదేశం మీద చేస్తున్నట్లేదు ఆ వైఫల్యాలన్నీ వైఎస్ఆర్సీపీని చెప్తుందేమో అనుకుంటాం మనం ఎందుకంటే వర్ణించినట్టుగా చెబుతుంది గత 2019 నుంచి 24 దాకా జరిగిన పాలనా వైఫల్యాలు అవన్నీ కూడా ఏకరో పెడుతుంటే అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అన్వయించేలాగా ఉన్నాయి కానీ టీడీపీకి అన్వయించేలాగా లేవు నిజంగా కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కనుక ఈమె చెబుతున్న అక్షర సత్యాలన్నీ కనుక అమలు చేసి ఉంటే అసలు 2024లో ఆ పార్టీ అంత ఘోరం ఓటమి పాలవ్వాల్సిన అవసరం ఏముంది ఈమె చెప్పినవన్నీ కనుక సాధించుంటే 175కి 175 సీట్లు వచ్చాయి ఇంకా ఏమైనా పక్క రాష్ట్రాల్లో కూడా గెలిచేసేది అంతే కదా
కీర్తి మంచి అనేది ఒక పరిమితితో ఆగదు. పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో అటు తమిళనాడులో కూడా పోటీ పెడితే అది చాలా మంచి ప్రభుత్వం, అక్కడ అద్భుతమైన పనులు చేసిందని ఆ పక్క జిల్లాల్లో కూడా వేసేస్తారు. ఆయన అనేవాడు కదా, ఆయన సీమరాజా, మా పార్టీ 175కి 190 సీట్లు గెలుస్తుంది, జింబాబ్వేలో కూడా గెలుస్తుంది అని చెప్తూ ఉండేవాడు. అది నిజమే, గెలిచేది. మరి ఇవి చెబుతున్న ఈ మాటలు చూస్తుంటే తర్వాత పురంధరేశ్వర గారు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి అని పురంధరేశ్వర గారిని అడుగుతుంది. నీకు వ్యక్తిగతంగా రామారావు గారి కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి దుగ్ధ ఎలా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనితన్ గురించి మాట్లాడింది హోమ్ మినిస్టర్కి, ఆమెకి ఏమీ అధికారాలు లేవు, తుపాకులు లేవు, తుపాకులన్నీ లోకేష్ దగ్గర ఉన్నాయని. అనిత లాంటి హోమ్ మినిస్టర్లు వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వంలో ఉంటే కూడా ఇంత ఘోర పరాజయం అయ్యేది కాదు. వాళ్ళు అసలు హోమ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి. కనీసం అనిత ఎప్పుడు ఏది జరిగినా ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతుంది, ఒక ధైర్యంగా ఎదుర్కొంటుంది. అంతేగాని ఆమె ఒక డమ్మీ హోమ్ మినిస్టర్ కాదు. ఆమె చదువుకుంది. ఆ గతంలో అనేక సార్లు ఈ ట్రోలింగ్కి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురి అయ్యి రాటు తేలిపోయింది, గుండె ఇక డిటవ్ చేసుకుంది. అలాగే ఇప్పుడు మహిళల పట్ల కూడా అదే ధైర్యంతో ఎక్కడే జరిగినా కూడా ఈ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టరే అనిపిస్తుంది. నీలాగా ఏదో ఒక భాషా సంఘం అధ్యక్షురాలు ఇచ్చేసాడు చాలనుకోకుండా ఆమె ఒక కీలకమైన పదవిలో ఉండి మరి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కూడా నిలబడుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా జీరో క్రైమ్స్కి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన సమాజమే అలా ఉంది, క్రిమినల్ సమాజం. ఒక్క రోజులో ఎవడు సంస్కరించలేరు, పోలీస్ శాఖ ఉన్నదే అందుకు. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళు బట్టలు తీస్తామంటున్న కారణం ఏంటి? పోలీసులు ఉంటేనే కదా క్రైమ్స్ని ఆపేది. మరి అట్లాంటి క్రైమ్స్ని ఆపుతున్న డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడితే మేము పోలీసులు గొడ్డలు ఓడదీస్తాం, సముద్రాలు ఉంటే అవతల తీసుకొస్తాము, రిటైర్ అయ్యి ఇళ్ళకి వెళ్తే కూడా తీసుకొచ్చి కొట్టుకుంటా తీసుకొస్తామని పోలీసులను బెదిరించడం ద్వారా మీ కార్యకర్తల యొక్క గతంలో చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ని కొనసాగించాలని చూస్తున్నారు. నిన్నటికి నిన్న ఇద్దరు మనుషుల హత్యకి కారణమయ్యాడు, కనీసం ఆమె వాళ్ళ పట్ల సానుభూతి కూడా చెప్పలేదు. మరి నీకు ఇంత అనుభవం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని గైడ్ చేయొచ్చు కదా ఒక తల్లిగా. నేను అంతకుముందు ఒక ముఖ్యమంత్రికి భార్య బాబు జగన్మోహన్ రెడ్డి రాగయ్యా అంటుంది, ఇప్పుడు వీళ్ళనైతే తెలుగుదేశం వాళ్ళని. అతను కూడా రే నేను పలానా ముఖ్యమంత్రికి భార్య రా, అప్పుడు నేను చాలా ఆయనకన్నా కూడా నా ఆకర్షణ ఎక్కువ ఉంది, వీళ్ళ ముఖం చూసి ఎవడొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని చూసి పొలాలకు అడ్డం పడి పరుగులు ఎత్తుకొస్తున్నారని చెబుతుంది కదా. ఇప్పుడు ఈమె కనుక ఆయన పక్కన ఉంటే పొలాలకు కాదు సముద్రాలకి నదులకు అడ్డం పడి కూడా జనం పరిగెత్తుకొస్తారు. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారికి ఉన్న ఆకర్షణ అట్లాంటిది. గతంలో ఆమె చెప్పుకుంది, రామారావు గారు చూసి రావట్లేదు సభలకి, నేను పక్కన ఉంటాం వాళ్ళని వచ్చిందని. ఇప్పుడు ఆ సహాయం ఏదో కనుక జగన్మోహన్ రెడ్డికి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని నువ్వు ఉవ్విళ్ళు ఉడుతున్నావు కదా, మళ్ళీ నువ్వు భాషా సంఘం అధ్యక్షురాలు ఇంకోటి అవ్వాలని. మరి నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి లోకేష్ గారిని పక్కన పెట్టమన్నావు కదా, ఆయన కూడా పక్కన పెట్టి నువ్వే కనుక పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా రామారావు గారికి ఆ రోజున ఎలాంటి విజయం తీసుకొచ్చావో జగన్మోహన్ రెడ్డికి కూడా తేగలుగుతావని నమ్ముతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కొంత అయితే పబ్లిక్లో ఉన్నమాట అయితే ఒప్పుకుంది. చంద్రబాబు నాయుడు గారికి కొంత కాదు, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలుసుకుని 151 స్థానాలు ఇవ్వటం ద్వారా మేము తప్పు చేశామని సరిదిద్దుకుని 164 స్థానాల కూటమికి ఇతనికి 11 స్థానాలు ఇచ్చారు. నువ్వు ఇచ్చే సర్టిఫికెట్లతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయడు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా గెలిచినా ప్రజలతో మమేకమై ఉంటాడు. తన తప్పులు ఏమన్నా జరిగితే కూడా తప్పు ఒప్పుకున్నాడు. కానీ ఈసారి ప్రజలే నువ్వు కాదు కిందసారి 2019లో చేసింది తప్పు మేము చేశాము అని వాళ్ళు సరిదిద్దుకున్నారు 24లో నువ్వే రావాలని. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన తప్పుల మూలాన ఆయన ఓడిపోలా. ఈయన నేను అమలు కాని అనేక హామీలు ఇచ్చాడు. తనకు తెలుసు ఒక్కసారి కనుక నేను అధికారంలోకి వస్తే తను ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా సంపాదించుకోవటం. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండే క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించాడు. తనకు ఆదాయ మార్గాలు తెలుసు. నీలాంటి వాళ్ళకి ఇలాంటి బిస్కెట్లు వేసి ఎలా సైలెంట్ చేయాలో తెలుసు. ఇవాళ నిన్ను బ్రీఫింగ్కి పంపి ఏమేమి మాట్లాడించాలో కూడా వాళ్ళు అక్కడి నుంచి చెప్పారనేది నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. కొమ్మినేని నేను కృష్ణరాజుని సమర్థిస్తా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక మహిళవై ఉండి దాన్ని వేసల రాజధాని అన్నాడంటే నువ్వు కూడా అనగలవు ఆ మాట? నిజంగా కనుక వాళ్ళని సమర్థిస్తున్నావు కదా, వాళ్ళ మీద కేసులు
కేసులు తప్పు ఓకే పెట్టారనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అమరావతిలో ఎస్సీ రైతుల మీద ఎస్సీ చట్టాలు ఉపయోగించారు. మరి అది తప్పు కాదా? పోలీస్ అధికారులు కొన్నిసార్లు సెక్షన్లు పెట్టడంలో పొరపడి ఉండొచ్చు, అది ప్రభుత్వాన్ని మనం నిందించలేము. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ అసలు ఆయన టైంలో జరగని సంక్షేమమే లేదు, ఆయన నిధుల్ని చక్కగా ఉపయోగించాడు, 1,60,000 కోట్ల రూపాయలు నువ్వు వచ్చిన తర్వాత అప్పు చేసావని అంటే ఆ ప్రభుత్వం అంతా ఆర్థికంగా చిందరవందర చేసిన విషయాన్ని శ్వేతపత్రం ద్వారా క్లియర్గా తెలియజేశారు. ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, వాటిని ఎట్లా ఉపయోగించారని. ఇవాళ అమరావతి రాజధాని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో? అప్పుడు నోట్లో నువ్వు ఎందుకు నోరిప్పలేకపోయావు? నువ్వు రాజధానిని ఆపటం తప్పు. ఇవాళ సంస్కృత శ్లోకాలు చెబుతుంది, మహాభారత్లో చెబుతుంది, తర్వాత ఇవన్నీ కూడా పద్యాలు చదువుతుంది. ఆ పద్యాలు తప్పురా నువ్వు చేసేది. ఒక రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటం అంటే ఎంత మహాపాపం. రాజధాని లేని రాష్ట్రం ఉండకూడదు, అలాంటి అపకీర్తి పనులు చేయకూడదురా అని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు పెద్దదాని కాబట్టి ఎవరినైనా రా అని చంద్రబాబు గారిని అంటున్నావు, వాళ్ళ లోకేష్ని అంటున్నావు. అట్లాగే ఆయన కూడా మందలిచ్చి ఉండాల్సింది, నీకు కూడా ఒక పేరు వచ్చేది. ఆ రోజు మందలిచ్చింది లక్ష్మీపార్వతి గారు, అతను వినలేదు తప్ప లక్ష్మీపార్వతి గారు తప్పు లేదని. ఆయన రెక్కల కింద ఆయన రాల్చే మెతుకులు తింటా ఉన్నావు. కానీ ఈ మాటలన్నీ ఆ రోజు కూడా ఆయనకి చెప్పుంటే అతని వైఫల్యాల గురించి చెబుతుంది అనుకున్నా. చాలాసేపు అర్థం కాల, ఎందుకంటే అందుకే నువ్వు ఓడిపోయావు అని చెప్పబోతుంది అనుకున్నావు. కానీ ఆమె చెబుతుందంతా ఈ 1 ఇయర్లో ఈ ప్రభుత్వం వైఫల్యాలని చెబుతుంది. ఈ ప్రభుత్వం 2019 నుంచి 24 నుంచి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సాధించిన నువ్వు చెప్తున్న ఫలితాలే గనక సాధించుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా వివేకం తక్కువ వాళ్ళ మంచి ప్రభుత్వాన్ని వదులుకుంటారా? వాళ్ళు మంచి వ్యక్తిని వదులుకుంటారా? అది తప్పు. తను ఒక పెద్ద మనిషి అయి ఉండి ఒక తల్లి పాత్రలో ఉండే మాట్లాడుతున్నానని చెప్తున్నప్పుడు వాస్తవాలు రెండు ప్రభుత్వాల మీద నువ్వు మాట్లాడు. లోకేష్ని నువ్వు అసమర్థుడంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? లోకేష్ మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు ఇవ్వు, ఆయన నిర్మాణాత్మకంగా ఉన్నాడు. రెండోది, నిజంగా కనుక ఆయన అంత అసమర్థుడైతే మంగళగిరిలో రాష్ట్ర స్థాయిలో మెజార్టీ సాధించుకోలేడు కదా. మరి నువ్వు గతంలో మరి రామారావు గారు భారీగా ఆ కుటుంబ పెద్దని చెబుతున్నావు కదా. ఆంధ్రప్రదేశ్లో నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో రేపు 29లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి నీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో గెలవగలుగుతుందామి? తన మీద ఎక్కడన్నా విశ్వసనీయత ఉందా? తనకు ఒక ప్రతిష్ట ఉందా? అవును. నువ్వు ఎంత చీప్ మనిషిగా నేను చూస్తున్నారు లోకంలో. నువ్వు మాట్లాడే మాటలు ఇప్పటికైనా కొంచెం సంయమనం పాటించి మాట్లాడాలి. నువ్వు విద్యావంతురాలని చెప్పుకుంటూ శ్లోకాలు సంస్కృతంలో చదువుతూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులకి మద్దతుగా మాట్లాడుతున్నావంటే ఏం వాల్యూ ఉంటుంది? నిన్న జరిగిన ఆ సంఘటన గురించి కనీసం ఆమె ప్రస్తావన కూడా చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుర్మార్గ పాలన ఇచ్చాడో, తర్వాత తను ఇచ్చిన ఏదైనా ఒక హామీ నెరవేర్చాడా? మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఆ ఒక్కటి చేసినా కూడా అనేక లక్షల కుటుంబాలు ఉపశమనం పొందాయి. కానీ ఆ లక్షల కుటుంబాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు రక్తంలాగా పిండుకుని తాగేశాడు తప్ప ఈమెకు వచ్చిందని నేను అంటలేదు. ఆమెలో లక్ష్మీపార్వతికి ఒక మహిళా భాషా సంఘం అధ్యక్షురాలుగాని ఇచ్చాడు. మహిళా సంఘం అధ్యక్షురాలుగా చేసిన వాసిరెడ్డి పద్మగారికి తెలుసు ఆ మహిళలకి ఎంత అన్యాయం జరిగింది. నిధులు ఇవ్వకుండా లేకపోతే ఏమైనా సంఘటనలు జరిగితే పోలీసుల్ని కూడా చర్య తీసుకోమని ఆదేశించకపోవటం వలన వాళ్ళు కూడా చేతులు కట్టేసినట్టు అయ్యారు. ఇప్పుడు ఈమె మాట్లాడుతుంది, ఆ రోజు ఆ అమ్మాయిత్వాన్ని తీసుకొచ్చిన రోజున నువ్వు మహిళవే కదా, నువ్వు ఒక తల్లివే కదా, నువ్వు ఎందుకు ఖండించలేదు ఆ సంఘటన? ఇప్పటికైనా నువ్వు ఖండించగలుగుతావా? జగన్మోహన్ రెడ్డి చేసినది తప్పు. తర్వాత ఇతనున్నాడు డీజీపీ, ఆ డీజీపీ చేసిన అఘాయిత్యాలు మామూలుగా ఉన్నాయా మహిళల పట్ల? మరి అతను ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇవాళ మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నువ్వు సమర్థిస్తా ఒక ప్రకటన చెయ్యి, అతను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, అన్యాయంగా ప్రవర్తించలేదని. కాబట్టి లక్ష్మీపార్వతి గారు ఇవాళ రాజకీయాలకి ఆమె ఏంటనేది ప్రూవ్ అయిపోయింది.
ఆమెను పక్కన పెట్టేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇట్లాంటి సమర్థించడం వలన జరిగే జగన్మోహన్ రెడ్డికి నష్టమే తప్ప ఇలాంటి క్యారెక్టర్స్ వలన లాభం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ బడులు కానీ ఎంతో అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నా పరిపాలన లేదన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటే ఇప్పుడు 11 సీట్లకు ప్రజలు ఎలా కూర్చోబెట్టారంటే ఏం చెప్తారు సార్? అదే కదా, ఇప్పుడు ఆమె చెప్పాలి. అది ఇప్పుడు కేబీఆర్ పార్క్ లాంటి పార్క్ దగ్గరికి వచ్చి పొద్దునపూట నువ్వు ఈ స్పీచ్ ఇవ్వు, వాకర్స్ అనేక మంది మేధావులు ఉంటారు, నీ మాటల్లో కనుక వాస్తవం ఉంటే ఎవరిని వింటారు? ఒక మనిషి అయినా నిలబడి లక్ష్మీపార్వతి మాట్లాడుతుందంటే అక్కడ 50% మహిళలు వస్తారు, 50% జెంట్స్ వస్తారు, అందరికీ కూడా రాజకీయ జ్ఞానం ఉంది. నువ్వు మాట్లాడుతుంటే ఎవరన్నా ఒక మనిషి వింటారా? ఎందుకంటే నీకు ఆ విశ్వసనీయత లేదు. కాబట్టి నువ్వు అడిగావు గతంలో మరి మహిళల మీద జరుగుతుంటే ఆమె స్పందించలేదు. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ జత్వాని ఇది తప్పు అని కొన్ని ఒప్పుకుంటే కూడా ప్రజలు నమ్ముతారు. కానీ ఆ తప్పులన్నీ సమర్థిస్తూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరం ఓటమి పాలవటానికి ఇలాంటి నాయకులే ఇప్పటికీ వాళ్ళు ఆగపోవటం వలన వచ్చేది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో 2029లో 0 రిజల్ట్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలవలేని పరిస్థితి తీసుకురావాలంటే ఇలాంటి నాయకులు బయటకు వదలాలి. లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు తరచుగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే అది చాలు. ఇక జగన్మోహన్ రెడ్డికి వేరే నష్టం చేయాల్సిన కష్టం ఎవరికి లేదు. ఇక తనంతట తనే ఓడిపోతాడు. చూశారు కదండి లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు. సో తర్వాత ఆమెకి ఎన్ని ప్రెస్ మీట్లు ముందు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి నడిపిస్తుందో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన పాప్కార్న్ వీక్షకులు.